నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్కారం మేడం. ముఖ్యంగా మీతో ఒక విషయం మాట్లాడాలి. ఆ విషయం ఏంటంటే గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ విషయంలో రాజమౌళి గారు మరి తెలిసన్నారా తెలియకన్నారో ఏదో పొరపాటున అనేసారో తెలియదు. ఆయన ఏమన్నారంటే టైటిల్ లాంచ్ సమయంలో గ్లిచ్ వచ్చి ప్రోమో రాలేదు. ప్రోమో రాకపోతే వాళ్ళ నాన్న అన్నారట, ఏం పర్లేదు హనుమంతుడే ముందుండి నడిపిస్తాడు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు అన్నారట. అయితే రాజమౌళి గారు ఏమన్నారట, ఇదేనా నాన్న దేవుడు ముందుండి నడపడం అని చెప్పేసి రాజమౌళి గారు స్టేజ్ ముందు నిలబడి మాట్లాడినారు. అంటే గ్లిచ్ వచ్చి ప్రోమో రాలేదన్న విషయంలో. నార్మల్గా మనం ఇంట్లో మాట్లాడుకుంటాం కదా, తండ్రి కొడుకులు ఎట్లా మాట్లాడుకుంటారో వాళ్ళు కూడా అట్లనే మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఏదైతే ఆయన చేసిన వ్యాఖ్యలు అవి వివాదాస్పదంగా మారిన పరిస్థితి, అంటే దేవుడి మీద నమ్మకం లేదు అన్నట్టు కూడా మాట్లాడినట్టు కూడా ఇటు వానరసేన వాళ్ళు ఇవాళ రాజమౌళి గారి మీద కేసు నమోదు చేసినారు. ఓవరాల్గా మీరు ఒక సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి రాజమౌళి గారు ఈ వ్యాఖ్యలు చేయొచ్చా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చేయొచ్చు అండి. ఇది ప్రజాస్వామ్యం. మనకి రాజ్యాంగం హక్కు ఇచ్చింది. మతాన్ని నమ్ముకోవచ్చు, ఏ మతాన్నైనా నమ్ముకోవచ్చు, ఏ మతాన్ని నమ్మకపోవచ్చు అనే స్వేచ్ఛ ఇచ్చింది. మత స్వేచ్ఛ ఉంది మన దేశంలో. మనదేమి మతం ప్రాతిపదికగా ఏర్పడిన దేశం కాదు మనది. మనది ప్రజాస్వామ్యం ప్రాతిపదికగా ఏర్పడిన దేశం మనది. మన దాంట్లో ఖచ్చితంగా పరమత సహనం ఉండాలి అని కూడా ఉంది. నీ మతాన్ని నువ్వెంత గౌరవించుకుంటావో రెండో మతాన్ని కూడా అంత గౌరవించాలని ఉంది. కాకపోతే ఈరోజు మన దురదృష్టం, ఒక రకంగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా చాలా పనులు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా ఇది కూడా జరుగుతుంది. కానీ ఏ మతాన్నైనా ప్రచారం చేసుకునే హక్కు ఉంది. మీరు ఒక మతాన్ని నమ్మాలి అనుకుంటే నమ్మొచ్చు, ప్రచారం చేసుకోవాలంటే ప్రచారం చేసుకోవచ్చు. కానీ వేరే వాళ్ళు మతం ప్రచారం చేసుకుంటుంటే అడ్డుకోవడం కానీ, వేరే మతాన్ని దూషించటం కానీ, ఎగతాళి చేయడం కానీ, ఇప్పుడు ఎట్లయితే మీమ్స్ వస్తున్నాయో, ఈ సోషల్ మీడియా ట్రోలింగు, ఇవన్నీ చేయకూడదు రాజ్యాంగం ప్రకారం. కానీ రెండు పక్షాలు పోటాపోటీగా చేస్తున్నాయి. ఏది హిందూ మతం వాళ్ళు చేస్తున్నారు, క్రిస్టియన్ మతం వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు ఏమీ తక్కువ లేదు. అయితే ఎవ్వరూ ఇలా చేయటానికి వీలు లేదు. ఇది ఫండమెంటల్గా ప్రతి మనిషికి అర్థం కావాల్సింది ఏంటి అంటే, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ప్రతి ఒక్కళ్ళము ఏదో ఒక మతంలో పుడతాం. పుట్టుక మన స్వేచ్ఛ కాదుగా. ఎవరింట్లో పుట్టాలనే స్వేచ్ఛ ఉంటే అందరూ అంబానీ ఇంట్లో పుట్టాలనే అనుకుంటారు కదా. అందరూ దేశ ప్రధానుల ఇళ్లలోనో, ముఖ్యమంత్రుల ఇళ్లలోనో, మంత్రుల ఇళ్లలోనో, కమ్సే కమ్ ఎమ్మెల్యే ఇంట్లోనే పుట్టాలి అనుకుంటారు తప్పితే మామూలుగా పుట్టాలని ఎవరు అనుకోరు. అందుకని పుట్టుక చాలా యాదృచ్ఛికం. ఈ యాదృచ్ఛికంగా మనము ఒక మతంలో పుడతాము, లేదు ఒక కులంలో పుడతాము, ఒక దేశంలో పుడతాము. మనకేమీ ఆప్షన్ లేదు. ఒకే 12 గంటల 2 నిమిషాలకి మన దేశంలో ఎంతమంది పిల్లలు పుడతారో, వేరే దేశంలో వాళ్ళ పాపులేషన్ బట్టి వాళ్ళ దేశంలోనూ పిల్లలు పుడతారు, ఇంకో దేశంలోనూ పుడతారు. కాబట్టి ఏంటి అంటే పుట్టుక మన చేతిలో లేదు. ఇది అయితే ఈ పుట్టింది ఏ మతంలో పుట్టినా మనకి తెలియదు. పుట్టిన తర్వాతే మన మతం అనేది వస్తుంది. మన తల్లిదండ్రులను బట్టి మనకు మతం వస్తుంది. వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులు వీరభక్తులు కావచ్చు, కానీ నేను మతాన్ని నమ్మను అనే అనుకునే హక్కు నాకుంది. మత స్వేచ్ఛ నాకుంది. లేదు ఈ మతం కాదు ఇంకో మతంలోకి వెళ్ళే హక్కు ఉంది. అట్లాగే అసలు ఏ మతము లేదు అనుకునే హక్కు కూడా ఉంది. మీకు ఇంకో గమ్మత్తైన విషయం చెప్తా. ఈ ప్రపంచంలో క్రిస్టియన్సు, ముస్లిమ్సు, హిందువులు, ఇంకా కొన్ని మతాలు, జొరాస్ట్రియన్ మతం అని చెప్పి, సూఫీ మతం అని చెప్పి, జైన్ మతం అని, ఇట్లా కొన్ని మతాలు ఉన్నాయి. ఈ మతాలందరూని కలిపితే ఎంతమంది ఉంటారో, అసలు దేవుడే లేదు అనేవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. దేవుడు అన్ని మతాలు కలిపితే ఎంతమంది ఉన్నారో అసలు దేవుడే లేడనే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఇది మనకి అర్థం కాదు. ఎందుకంటే మనము ఒక కోపస్థ మండూకాల్లాగా ఈ దేశంలో మనం ఉన్నాం. ఈ దేశంలో హిందూ మతం పెద్దది కాబట్టి ప్రపంచం అంతా హిందూ మతం ఉంది అని అనుకుంటున్నాం అనుకోండి,
అలాగే ఒక క్రిస్టియన్ దేశం ఉంది, ఇప్పుడు అమెరికా కానీ లండన్ కానీ ఇట్లాంటి దేశాలు ఉన్నాయి. వాళ్ళు క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తారు, ఆ దేశంలో ఎక్కువ మంది ఆచరిస్తారు. కానీ వాళ్ళేమి మతం ఆధారంగా ఆ దేశాలు ఏర్పడలా. ఆ దేశాల రాజ్యాంగం మతం బేస్ తోటి రాజ్యాంగాలు ఏర్పడలా. కానీ అక్కడ కూడా కొంతమంది ఏమనుకుంటారంటే క్రిస్టియన్ మతాన్ని ఫాలో అయ్యేవాళ్ళు, అబ్బో ఈ దేశంలో ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉన్నాం కాబట్టి ప్రపంచం అంతా ఇలాగే ఉందేమో అనుకునే అవకాశం ఉంది. అలాగే ముస్లిం మతం ఉంది, అది కూడా ప్రపంచంలో ఉన్న మతాల్లో అది కూడా ఒక పెద్ద మతమే. మరి వాళ్ళు అనుకోవచ్చు. మళ్ళీ అందులో తెగల గురించి నేను మాట్లాడట్లేదు సుమా, కేవలం ముస్లిం మతం గురించినే మాట్లాడుతున్నా. ఈ ముస్లిం మతం అందరికీ కూడా అందులో ఎన్ని తెగలు ఉన్నప్పటికీ అందరికీ అల్లా దేవుడు. క్రిస్టియన్స్ అందరికీ దానిలో కూడా ప్రొటెస్టెంట్స్ ఉన్నారు, ఇట్లా రకరకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా యేసుక్రీస్తే వాళ్ళకి ప్రభువు దేవుడు. అయితే అలా అనుకుంటాం పరిపాటి. కానీ గ్లోబల్గా మనం ఆలోచిస్తే గనక అసలు మతాన్ని నమ్మని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో నేను ఉండొచ్చు, రాజమౌళి గారు ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు గోగినేని బాబు గారు ఉన్నారు, ఆయన మతాన్ని నమ్మరు. అలాగే ఇంకా చాలామంది ఉన్నారు మతాన్ని నమ్మని వాళ్ళు, కులాన్ని నమ్మని వాళ్ళు ఉన్నారు. సరే, ఇప్పుడు ఇక్కడ చర్చ ఏంటి అంటే రాజమౌళి గారికి అలా నాకు నేను దేవుణ్ణి నమ్మను అని చెప్పే హక్కు ఉందా లేదా అన్నది వాళ్ళ ప్రశ్న. దీనికి నేనేమంటానంటే, చుట్టూ మూర్ఖులుంటే మన మాట చెల్లొచ్చో చెల్లకపోవచ్చో, ఇంకా అంత దుస్థితి ఈ దేశంలో వచ్చిందని నేను అనట్లేదు, కానీ నేను అనుకోవట్లేదు. కానీ రాజమౌళి గారికి దేవుడు లేడు అని అనుకునే హక్కు మాత్రమే కాదు, దేవుడు లేడు అని ప్రచారం చేసుకునే హక్కు కూడా ఉంది. ఆయన దేవుడు లేడు అని చెప్పలేదు, కాకపోతే ఏంటంటే దేవుడిని నమ్మను అన్నట్టు కూడా మాట్లాడినాడు. దేవుడు నమ్మను, దేవుడు లేడు, దేవుడు ఉంటే ఇలా జరుగుతుందా, అసలు దేవుడే ఉంటే ఇన్ని కష్ట నష్టాలు ప్రజలకు ఉంటాయా? ఇప్పుడు రాంగోపాల్ వర్మ ఒక మాట మాట్లాడతారు, ఏంటంటే ఎందుకండి మనిషికి నిజంగా దేవుడే గనక ఉంటే గనక మనుషులకి ఇన్ని కష్టాలు ఎందుకు అని అడుగుతాడు ఆయన. అడిగితే ఇది గత జన్మ, అసలు దేవుడికి ఇంత కక్ష ఎందుకు మనుషులకి ఇన్ని కష్టాలు ఇవ్వడము అంటే, వాళ్ళు గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో వాళ్ళకి కష్టాలుగా పరిణమిస్తాయి అని చెప్పి. అంటే అసలు మనందరికంటే ఉన్నతుడు కదా దేవుడు, మనకి కష్టాలు లేకోకుండా చెయ్యొచ్చు కదా. అసలు మనుషుల మీద అంత గొప్ప దేవుడికి ఇంత చిన్నపాటి మనుషుల మీద ఇంత కక్ష దేనికి? పైగా గత జన్మలో దాని గురించి, పోనీ ఈ జన్మలో నువ్వు పాపం చేసావు నువ్వు అనుభవించాలి అని అనుకోకోకుండా గత జన్మ పాపం గురించి మాట్లాడటం ఎంతవరకు న్యాయం అని చెప్పి ఆయన అడుగుతూ రాంగోపాల్ వర్మ అంటుంటారు. సరే, ఏది ఏమైనా ఈ పాయింట్లో అసలు కేసు ఏ బేస్ మీద పెడుతున్నారో నాకు అర్థం కావట్లా. ఆ దేవుని అనుమానించినాడు అన్నట్టు ఎవరైనా అంటారండి. అసలు ఒక ఇంట్లో ఒక మనిషి చనిపోతారు, వాళ్ళు ఆ చనిపోయిన మనిషి బోలెడు పూజలు చేస్తారు. చనిపోయిన తాలూకు తల్లిదండ్రులో లేకపోతే భార్యో వాళ్ళు పూజలు చేస్తారు. అలాగే క్రిస్టియన్ మతంలో కూడా ప్రతి వారము చర్చికి వెళ్తారు. వాళ్ళ 10 కమాండ్మెంట్స్ కూడా వాళ్ళు ఆచరిస్తారు. ఓకే, అయినప్పటికీ కూడా వాళ్ళ క్రిస్టియన్స్లో కూడా కష్టాలు ఉన్నాయి, హిందువుల్లో కూడా కష్టాలు ఉన్నాయి. అలాగే ముస్లిమ్స్ మక్కా దాకా వెళ్ళొస్తారు, వాళ్ళ ఇళ్ళల్లో కూడా కష్టాలు ఉంటాయి. ఇప్పుడు నిన్న సౌదీ అరేబియాలో ఒక బస్ తగలబడిపోయింది. బస్సులో 18 మంది మన హైదరాబాద్ వాళ్ళు, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు చనిపోయారు. మరి ఆ క్షణానికి వాళ్ళు అనుకోవచ్చు, నేను ఎన్ని ప్రార్థనలు చేశాను, ఎంత చదువుకున్నాను, ఖురాన్ చదివాను, ఖురాన్ని ఆచరించాను, రోజాలు పాటించాను, నేను జకాత్ ఇచ్చాను, ఇలా వాళ్ళకి ఒక 5 ఉంటాయి వాళ్ళ రూల్స్. 5 పాటించిన వాళ్ళ కుటుంబంలో కూడా అది జరిగింది అన్నప్పుడు వాళ్ళు ఒక క్షణం అనుకోరా? అంత నమ్మిన వాళ్ళే అనుకున్నప్పుడు నమ్మని రాజమౌళి అనడంలో పెద్ద విచిత్రం ఏంటి? ఇక్కడ ఎవరితోటి ఏమన్నారు అనే దానికన్నా వీళ్ళకి కేసు పెట్టే బేస్ ఏంటి అని అడుగుతున్నా. అంటే ఏంటి వీళ్ళ ధైర్యం? అసలు ఒక మనిషి దేవుడు లేడు అనగానే వెళ్ళి కేసు పెట్టేస్తారా? పైగా దానికి ఇంకొక కారణం కూడా ఉంది. రాజమౌళి గారి ఫాదర్కి వాళ్ళు
రాజ్యసభ ఇచ్చారు. ఇస్తే వాళ్ళ అబ్బాయే ఇలా మాట్లాడాడు అనే ఒక ఉక్రోషంతో వాళ్ళు కేసు పెట్టడానికి వెళ్ళారు తప్పితే ఆ కేసు నిలబడుతుందని నేను అనుకోను. అసలు కేసు తీసుకుంటారో లేదో కూడా చూడాలి. తీసుకోలేదు పోలీసు వాళ్ళు తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు, దాని మీద చెయ్యరు. సెన్సిటివ్ ఇష్యూ అది సెన్సిటివ్ ఇష్యూ అని కూడా అనొద్దు. అది రాజ్యాంగానికి విరుద్ధం, చట్టానికి విరుద్ధం. ఇప్పుడు మీకు నాకు చట్టం తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఒక పోలీస్కి చట్టం తెలుస్తుంది. ఏ సెక్షన్ మీద పెడతాడు? సరే పెట్టరు, అసలు పెట్టడానికి లేదు. ఇప్పుడు వీళ్ళ అవగాహన ఇంత గొప్పగా ఏడిచొచ్చింది. ఆ కేసు పెట్టాను. ఇప్పుడు నేనే ఒక కేసు పెట్టాలని వెళ్ళానండి. నాకు ఒక అన్యాయం జరిగిందని నేను స్టేషన్కి వెళ్తా. కొంతమంది తెలివిగా ఏం చేస్తారంటే లాయర్ చేత ఆ అన్యాయానికి సంబంధించిన సెక్షన్లు కూడా రాయించుకుని వెళ్తారు. వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీస్ అంటాడు, అంటే సెక్షన్స్ కూడా నీకే తెలుసు, ఇక మేము ఎందుకు అని మాట్లాడతారు. అట్లాగే అసలు చట్టము అంటే లా నథింగ్ బట్ కామన్ సెన్స్. మీకు బాగా అర్థం కావచ్చు. నథింగ్ బట్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ ఉన్న వాడికి లా పుస్తకాలు పెద్దగా చదవాల్సిన అవసరం లేదు. అత్యాశ లేని వాడికి లా పుస్తకాలు పెద్దగా చదవాల్సిన అవసరం లేదు. మోసం చెయ్యాలి అని అనుకోకపోతే కనుక లా పుస్తకాలతో లా చదవాల్సిన అవసరం లేదు అసలు. ఇప్పుడు లా ఎప్పుడు అవసరం పడుతుంది? నువ్వెవరి చేతిలో ఉన్న మోసపోతేనో, నువ్వెవరినన్నా మోసం చేస్తేనో లా అవసరం పడుతుంది. ఇప్పుడు వీళ్ళకి ఏమైంది? ఈ దేశంలో అవునన్నా కాదన్నా హిందూ మతమే మెజారిటీ కదా. ఒక మనిషి, ఒక దర్శకుడు దేవుడు లేడు అన్నంత మాత్రాన వీళ్ళ మతానికి ఏమైపోతుంది? ఈ దేశంలో మెజారిటీ హిందువులే ఉన్నారు. మెజారిటీగా ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు హిందువులే ఉన్నారు. అలాగే ఈ దేశాన్ని పరిపాలిస్తున్న సాక్షాత్తు ప్రధానమంత్రి హిందువు, హోంమంత్రి హిందువు, ఇంకా ఎన్ని రకాలు చూసుకుంటే అన్ని రకాల హిందువులే ఉన్నారు. అసలు ఇంతమంది హిందువులుండి మా హిందూ మతానికి ఏదో రక్షణ లేదు అని వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? అసలు వీళ్ళు నిజంగా భయపడుతున్నారా, భయం నటిస్తున్నారా? అర్థం కావట్లా. అలాంటి వాళ్ళకి వారసులే వీళ్ళు. ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అడుగుతారు, ఇప్పుడు మీకు వచ్చిన నష్టం ఏంటండి అని. ఏం చెబుతారు సమాధానం? అసలు రాజమౌళినే పిలిపించారు అనుకుందాం. ఏమండి, నాకు ఈ దేశంలో పలానా ఆర్టికల్ ప్రకారం మత స్వేచ్ఛ ఉంది అని రాజమౌళి గారు అన్నారనుకోండి. పోనీ ఆర్టికల్ దాకా వెళ్ళక్కర్లా. ఏమండి, నేను స్వాభావికంగా నేను నాస్తికుణ్ణి, నాకు దేవుడు అవసరం రాలేదు, నేను దేవుణ్ణి నమ్మను, నన్ను నేనే నమ్ముకుంటాను, నా శ్రమనే నేను నమ్ముకుంటాను అని రాజమౌళి గారు అన్నారనుకోండి. పోలీస్ స్టేషన్లో వాళ్ళు లేదు, నీ శ్రమను నువ్వు నమ్ముకోవడానికి వీల్లేదు, నిన్ను నువ్వు నమ్ముకోవటానికి వీల్లేదు, నువ్వు ఖచ్చితంగా హిందూ మతాన్నే నమ్మాలి అని చెప్పగలుగుతారా పోలీసులు? చెప్పమనండి, చూద్దాం ఏం జరిగిద్దో. అందుకని ఇలాంటి పిచ్చి ఆలోచనలు మానేసి జనాలు ఇవాళ కావాల్సింది, ఈ దేశంలో మతం కావాల్సిందే, నేను కాదనట్లా. మతాన్ని మీ ఇంటి వరకు పెట్టుకోండి, మీ వరకు పెట్టుకోండి, మీరు ఆచరించండి. మీకు నచ్చిన దేవుణ్ణి మీరు ఆచరించండి, గుడికి వెళ్ళండి, పూజలు చేసుకోండి, ఉపవాసాలు చేసుకోండి, ఆ పుష్కరాలు వస్తే నీళ్ళల్లో మునగండి. లేదు కార్తీక మాసం వచ్చిందంటే రోజు వెళ్ళి నదిలో స్నానం చేయండి, మాంసాహారం తినకండి. ఇప్పుడు అయ్యప్ప స్వామి భక్తులు ఎట్లా అయితే దీక్ష తీసుకుని ఎలా అయితే ఉంటారో అట్లా ఉండండి. అది మీ వ్యక్తిగతం. కాకపోతే మన దేశంలో ఓట్ల కోసం దేశాన్ని మతాల వారీగా విభజించి ఓటర్లని ఈ మతం వాళ్ళకి ఈ విధమైన తాయిలాలు ఇస్తే మనకు ఓట్లేస్తారు, ఈ మతం వాళ్ళకి ఇది చేద్దాము అది చేద్దాము. అలాగే కులాలకు కూడా ఎలాగో సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఈ కార్తీక మాస భోజనాలు
ఈ సంవత్సరం చూసినంత కులపిచ్చి ఇంతకుముందు కూడా ఉంది, కానీ ఈ సంవత్సరం ఉన్నంత కులపిచ్చి అది ఒక క్యాన్సర్ గడ్డ పగిలినట్లు అనిపించింది నాకు. అసలు ఈ దేశంలో ఎన్ని కులాలు ఉంటే అన్ని కులాలు, అగ్రవర్ణాలు మరీ ముఖ్యంగా, వాళ్ళందరూ కలిసి, అందరూ కలిసి కాదు, అది నా బాధ, అందరూ కలవల. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు. ఇప్పుడు కమ్మ కులానికి సంబంధించిన వనభోజనాలు, లేదంటే ఇది వేరే సబ్జెక్ట్ చేద్దామా? పర్లేదు, చూసుకోండి కొంచెం. కమ్మ కులానికి సంబంధించిన వనభోజనాలకి రాజకీయ నాయకుల్లో ఉన్న కమ్మ వాళ్ళ ఫోటోలు, రెడ్డీస్ అనుకోండి రెడ్డీస్ ఫోటోలు, కాపులు అనుకోండి కాపుల ఫోటోలు, యాదవులు అనుకోండి యాదవుల ఫోటోలు, ఆర్య వయసులు అయితే ఆర్య వయసుల ఫోటోలు, అలాగే మున్నూరు కాపు. ఇట్లా అస్సలు ఎంత బాధ అనిపించిందంటే, ఆఖరికి వీళ్ళు ఎక్కడి వరకు వెళ్తున్నారంటే, ఆ కులాలకు సంబంధించి సినిమా వాళ్ళ ఫోటోలు, ఆ కులాలకు సంబంధించిన మంత్రుల ఫోటోలు, ఆ కులాలకు సంబంధించిన ఆఖరికి రంగనాథ్ గారి ఫోటో కూడా పెట్టుకున్నారు ఒక కులం వాళ్ళు. ఏంటండి ఇది? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఓ పక్కన మతము, ఓ పక్కన కులము. ఎట్లా అసలు ఈ దేశంలో ఇట్లా అయితే అసలు మనుషులు కలిసికట్టుగా ఉండేది ఎక్కడ? కావాలంటే దేశభక్తి కావాలి అంటారు. వీళ్ళు మతభక్తిలో నుంచి కులభక్తిలో నుంచి బయటికి రాని వాళ్ళకి దేశభక్తి ఉంటుందా? మరి భరతమాత అనే మాట ఎక్కడి నుంచి వస్తుంది ఈ లెక్కన? అందుకని ఇవాళ ఆ పోలీస్ స్టేషన్లో ఆ కేసు తీసుకోకపోవటం నిజంగా ఎంతో కొంత ఈ దేశం లౌకిక దేశము అని అనిపించడానికి ఒక తార్కాణంగా, ఇంత పెద్ద గందరగోళంలో అది ఒక ఆశాజ్యోతిలాగా కనిపించింది అనిపిస్తుంది. ఇప్పుడు కాకపోతే ఏంటంటే, దేవుడిని నమ్మరు, దేవుడి పేరు మీద మాత్రం సినిమాలు తీస్తారు అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు పురాణాల మీదండి తీసింది, పురాణాలు అవి తీసుకుంటారు. ఏమవుతుంది తీసుకుంటే? అంటే దేవుడిని నమ్మని వాళ్ళు దేవుడి పేరు ఎత్తకూడదా? కావాలని మాట్లాడతారు. దేవుడి ముందు అంటే వీళ్ళ బాధ ఏంటంటే, రాజమౌళి అనే వ్యక్తికి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారు. ఆ ఫాలోవర్స్ ఎక్కడ ప్రభావితం అవుతారు అనే ఒక బాధ, భయము వీళ్ళకి, ఒక ఏమనాలి, ఒక ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది. నేనంటాను, అసలు ఈ భారతదేశంలో హిందూ మతానికి వచ్చిన డోకానే లేదు, ఇబ్బందే లేదు. ఎందుకు ఇంత భయపడుతున్నారో అర్థం కావట్లేదు. ఒక రకంగా ఇలా భక్తి అని చెప్పుకోవటం, అది ఒక జీవనోపాధి కూడా అయిపోయింది. కష్టపడకుండా ఒక ఐడెంటిటీ వస్తుంది, కష్టపడకుండా డబ్బులు వస్తున్నాయి, కష్టపడకుండా ఒక అధికారం వస్తుంది. అందుకోసం కూడా ఈ గ్యాంగుల్లాగా తయారవుతున్నారు. ఇప్పుడు అంతకుముందు కూడా చూడండి, లేడీ అఘోరీ కాదు, ఆమె ట్రాన్స్జెండరు అని మొత్తుకుంటే నన్ను దుమ్మెత్తి పోశారు. చివరికి తేలింది ఏంటి? ఒక ట్రాన్స్జెండర్గా కూడా మిగల్లా, ఒక పచ్చి దొంగలాగా మిగిలింది. ఫైనల్కి జైలుకి పోయొచ్చు. అఘోరీ పేరుతోటి మోసాలు చేసింది. ఒక ట్రాన్స్జెండరు అఘోరీ వేషం వేసుకుని అఘోరీనని చెప్పి నమ్మించి మోసాలు చేసింది, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కి పాల్పడింది. ఇవి చూసినప్పుడు ఏమనిపిస్తుంది? మతం ఎందుకు వీళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తుందా అనిపించదా? అది సంగతి. అందుకని మతం గురించి ఎక్కువ మాట్లాడుకునే దానికన్నా ఇవాళ మేడ్ ఇన్ ఇండియాకి, అలాగే యూత్కి నైపుణ్యాలు కొరత ఎక్కువైపోతుంది అని ఆనంద్ మహీంద్రా గారు చెప్పారు. రాబోయే రోజుల్లో ఏదైనా ఒకటి ఫస్ట్ అమెరికాలో స్టార్ట్ అవుతుంది. అమెరికాలో ఈరోజు ఫోర్డ్ కంపెనీలో 2000 ఉద్యోగాలు, మేనేజర్ మెకానికల్ ఇంజనీర్లు లేక 2000 పోస్టులు ఖాళీగా ఉన్నాయంట. అంటే వాళ్ళకి తగ్గ
స్కిల్స్ లేక, అలాగే కార్పెంటర్లు, అలాగే ఎలక్ట్రీషియన్స్, అలాగే ప్లంబర్సు, వీళ్ళ కొరత ఎక్కువగా ఉంది. ఇప్పటికే మన ఇంట్లో కరెంటు పోతే ఎలక్ట్రీషియన్ కోసం ఎత్తుక్కోవాల్సి వస్తుంది. కార్పెంటర్ కావాలంటే రోజుల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. ప్లంబింగ్ వర్క్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇవాళ మనిషి యొక్క శక్తి చాలా అవసరమైంది. పైగా ఒట్టి శక్తే కాదు, నైపుణ్యంతో కూడిన శక్తి. ఎవరు చేయగలుగుతారండి ఈ పనులన్నీ? యువతే కదా చేయగలుగుతారు.